అందరికీ నమస్కారం. హలో. హలో. నమస్తే అండి. చెప్పండి నాన్న. సరే. సరే. ఒక్క అరగంట ఆగి నేనే కాల్ చేస్తాను. వద్దురు గాని. ఓకేనా? అవును. హ్మ్. 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 ఇలాగే చాలా మంది ఫోన్స్ చేసి వస్తామంటారు. రమ్మండంలో తప్పు లేదు. వచ్చిన కాడి నుంచి నా మూలంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. కష్టపడకూడదు అనేదే తత్వం. చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. అడ్రెస్ చెప్పడం జరిగింది. ఇప్పుడే వస్తున్నారు. అయితే చాలా మందికి జ్యోతిష్యం మీద అవగాహన కలగడం కోసం నేను పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు. నూతనంగా అంటే కొత్తగా మళ్ళీ బ్యాచ్ తీసుకుంటున్నాను. కుదిరితే రేపు ఏప్రిల్ నుండి క్లాసులు స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఎవరికైనా మీకే అని కాదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా లింకు ఫార్వర్డ్ చేయండి. నేర్చుకుంటం వలన వారి యొక్క భవిష్యత్తు, అలాగే వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంది? ఏ విధంగా మనం దాన్ని అలైన్ చేసుకొని ముందుకు సాగాలి అనే విషయాల మీద డెప్త్ సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వారు డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. ఇక మనకి కామెంట్స్ చాలా మంది పెట్టారు. సమయాన్ని బట్టి చాలా వరకు చెప్తాను. గమనిస్తారని ఆశిస్తున్నాను. అనిల్ కుమార్ గారు అడుగుతున్నారు. వారు ఏమడుగుతున్నారంటే, వరంగల్ పుట్టారు. నేను ఇప్పుడు అబ్రాడ్‌లో ఉన్నాను. నాకు జాబు, మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుందో దయచేసి చెప్పండి. మ్యారేజ్ గురించి అడుగుతున్నారు అనిల్ కుమార్ గారు. అబ్రాడ్‌లో ఉన్నాను. జాబ్ అండ్ మ్యారేజ్ గురించి అడుగుతున్నారు. కాబట్టి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1990 సంవత్సరం 9వ నెల 1990 సంవత్సరం 9వ నెల 20వ తారీఖు 5:20 AM. ఇక్కడ కాంబినేషన్ ఏం చెప్తుంది అంటే 7th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th. సో లవ్ గతంలో లవ్ ఏమైనా చేసున్నారా? మ్యారేజ్ ఇప్పుడు దాకా జరగకపోవడానికి ఆ అమ్మాయి వేరే కులస్తురాలు అవ్వడం వలన మీరు వివాహం జరగలేదేమో అని మీరు అనుకోవచ్చు. కానీ సాటర్న్ యాస్పెక్ట్ ఆన్ 7th హౌస్. సాటర్న్ చాలా స్లోగా మూవ్‌మెంట్ ఇచ్చే గ్రహం. అయితే రేపు మే తర్వాత నుండి మీకు అనుకూలత ఏర్పడుతుంది. అయితే మీరు కూడాను ఎవరో ఒకళ్ళకి చూపిచ్చుంటారు గదా! అష్టమ స్థానంలో శని సంచారం జరిగినప్పుడు వివాహాలు జరగవు అని అంటారు. గ్రహాలు మీ ఒక్కళ్ళకే ఇబ్బంది పెట్టాలని చూడవు. సమస్త మానకోటికి, జీవరాశులకు కూడాను గ్రహాల యొక్క ప్రభావితం అనేది ఉంటుంది. కాబట్టి మీకు మే తర్వాత అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. ఇక జాబ్ మీద కూడాను చూస్తే మళ్ళీ మీరు జాబ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడున్న జాబ్ కన్నా మెరుగైన జాబ్ మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా శుభకార్యాలు అడ్డుపడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మీరు
జాబ్ గురించి ఎమ్మడ పడుతున్నారనుకోండి, జాబ్ పరిగెడతా ఉంటది, దొరకదు. ఇక పెళ్లి గురించి ఆలోచించని పెట్టారనుకోండి, పెళ్లి అవ్వదు. ఇంకా లేట్ అయిపోతా ఉంటది. కారణం ఏంటంటే, మ లోపల మీ యొక్క ఆలోచన చేసే స్థానం వచ్చి ఐదో స్థానం. ఆ ఐదో స్థానంతో కేతు సంబంధం పెట్టుకున్నారు. కేతు సంబంధం పెట్టుకున్నారు. కాబట్టి మీరు ఎంత లెట్ గోగా ఉంటే అంత మంచి ఫలితాలొస్తాయి. ఒకటి. రెండోది, మీరు ఎక్కువగా మెడిటేషన్ గాని, యోగా గాని చేయండి. ఓకేనా? మీరు ప్రతి విషయం మీద నాకిది కావాలని భీష్మించుకొని కూర్చోవద్దు. ఇది కూర్చుంటం వలన మీకే అనర్థం. వేరే వాళ్ళకి కాదు. ఎందుకంటే కేతు ఈజ్ ఎ లెట్ గో. కేతు ముక్తికారకుడు. కేతు సమర్పించడానికి కారకుడు. మీరు ఎప్పుడైతే దేని మీదైతే మీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో అది దూరం వెళ్తా ఉంటది. అది దూరం వెళ్తా ఉంటది. మీ దగ్గర ఫోటోస్ వస్తే అమ్మాయి బక్కగా ఉంది, లేకపోతే లావుగా ఉంది, లేదా పొట్టిగా ఉంది. ఈ భావనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని వదిలేయండి. కానీ మీరు కోరుకోవాల్సింది ఎవరు? అందగత్తె. బాగా అందంగా ఉండాలా? బాగా డబ్బుల అమ్మాయి కావాలా? మీరు ఏదైతే కోరిక కోరతారో అది సిద్ధిస్తది. సిద్ధించిన తర్వాత మీ తల బొబ్బెక్కుద్ది అమ్మాయితో. ఓకేనా? అది కోరొద్దు. మీరు కోరుకోవాల్సింది ఏంటంటే అనుకూలవతి. ఏ మగ పిల్లాడైనా, ఏ ఆడపిల్ల అయినా అనుకూలవతి, అనుకూలవతుడు కనుక ఉంటేనే మీ జీవితం చాలా బావుంటది. మీరనుకుంటారు, ఇప్పుడున్న కాలంలో డబ్బే కదండీ ప్రధానం అంటే, కోట్లు ఉండినా విడాకులు తీసుకున్న వాళ్ళు ఎంతమందున్నారంటారు? మన భారతదేశం. చాలా మందున్నారు. వాళ్ళకి కావాల్సింది ఫాల్సీ స్టేటస్. మీకు కావాల్సింది అనుకూలవతి. అంతేగాని నాకిలా కావాలి, అలా కావాలంటే ఇస్తాడు భగవంతుడు. ఇచ్చిన తర్వాత మీ జీవితం ఎంత దౌర్భాగ్యకరంగా ఉంటదనేది మీకు తెలీదు. ఇప్పుడు కేతు కూడా లగ్నంలోకొస్తున్నాడు. జాగ్రత్త. ఎవరికి జాతకంలో కేతు లగ్నంలో ఉండినా, 11వ భావంలో ఉండినా, 4వ భావంలో ఉండినా, 8వ భావంలో ఉండినా, ఖచ్చితంగా మీరు కోరికలు కోరినయి సిద్ధిస్తాయి. కానీ దాని మూలంగా మీరు నరకాన్ని అనుభవించక తప్పదు. ఇది పరాశర మహర్షి రచించిన గ్రంథాల్లో ఉన్న విషయం. 11వ భావం అనగానే అందరూ ఏమనుకుంటారంటే, నా కోరిక సిద్ధిస్తది. నాకు లాభం ఏర్పడతది. ఏర్పడుద్ది. బాగా ఏర్పడుద్ది. జీవితాంతకాలం ఏడుపొక్కటే తక్కువ మీకు. ఇదేంటండి? ఈయన కొత్త రూల్ చెబుతున్నాడేంటి? పుస్తకాల్లో అది లేదు గదా! 11వ భావం అంటే ఆహా! ఓహో! కదా! మళ్ళీ ఈయనేంటి కొత్తగా చెబుతున్నారంటున్నానేమో. త్రిషేడ భావాల్లో 3, 6, 11 ఉన్నాయి. పరాశర మహర్షే చెప్పారు. నేను చెప్పడం కాదు. కొ కొత్తగా. 6వ భావం మోస్ట్ పవర్‌ఫుల్ భావం. దాని మూలంగా మీరు నరకం అనుభవించక తప్పదు. సంతానం కావాలని కోరుకున్నా ఇబ్బందే. ప్రేమించిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవాలన్నా ఇబ్బందే. కార్యం సిద్ధించిన తర్వాత మీకు నరకం అనేది అనుభవించిన తర్వాతే తెలుస్తది. ఓకేనా? మీరు దేన్ని కూడాను ఆశపడొద్దు. కోర కోరిక కోరొద్దు. భగవంతుడా నువ్వు ఏది ఇవ్వాలనుకుంటే అది ఇవ్వు అనండి. ఖచ్చితంగా మీకు మంచే జరుగుద్ది. ఓకేనండి? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. ఢిల్లేశ్వరరావు గారు అడుగుతున్న ప్రశ్న. ఏమడుగుతున్నారంటే, గురువుగారు నమస్కారం. నాది ఒక సందేహం. పవర్ అధికారి, గవర్నమెంట్ అంటే రవి గ్రహాన్ని చూస్తాము. కానీ ఒక అథారిటీకి
పై అధికారము, ఆపై అధికారం, ఆపై అధికారం. ఇలాగ ఏ విధంగా చూడాలి అని అన్నా. చూడండి, అధికారక గ్రహము అనగానే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క అధికారాన్ని ఇస్తది. గవర్నమెంటా, నాన్ గవర్నమెంటా అని చూసుకుంటే కుజ, రవులు గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించింది. అలాగే మూన్ కూడాను గవర్నమెంట్‌కి ఈ 3 గ్రహాలు గవర్నమెంట్‌కి సంబంధించినయి. ఈ 3 గ్రహాలకి రాహు గాని, శని గాని దృష్టి పడినా, యుతిలో ఉండినా అయి మొత్తం అధికారం ఉంటది గానీ, పెద్దగా ఇదుండదు. ఇప్పుడు ప్రధానమంత్రి, రాష్ట్రపతి తీసుకోండి. ఓకేనా? వాళ్ళ తగ్గట్టు వాళ్ళకి తలకాయ నొప్పి ఉంటది. అలాగే ప్యూను, గవర్నమెంట్ ఆఫీస్‌లో పని చేసేవాడు ప్యూన్ ఉంటాడు. ఆయనకి తగ్గట్టు తలకాయ నొప్పి ఆయనకే ఉంటది. ఇది మీరు గమనించాలి. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారంటే గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ జాబ్. దానికి తగ్గట్టు ఆ తలకాయ నొప్పులనేవి ఉంటాయి. ఏది ఏదైనా సరే ఈ గ్రహగతుల్లో కుజ, రవి, చంద్ర మంచి పొజిషన్‌లో ఉండి శుభగ్రహాల దృష్టితో ఉంటే గనక ఖచ్చితంగా అయిపోతారు. అంతే, వేరేదేమీ లేదు. దాని గురించి ప్రత్యేకంగా ఇంకొక 9 గ్రహాలు మనం తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. ఓకేనండి? థాంక్ యూ. నెక్స్ట్. రమణి గారు అడుగుతున్నారు. గురుగారు నమస్కారం. మా డాటర్ మ్యారేజ్ గురించి చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు. 2003లో పుట్టిందట పాప. ఒకసారి చూద్దాం. 2003 7th మంత్ 22 డేట్. టూ థౌజండ్ త్రీ 7th మంత్ 22. తెల్లవారుజామున 1:05. ఉమ్. ఒక మ్యాచ్ దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయిందట. పరిహారాలు ఏమన్నా ఉంటే చెప్పండి అన్నారు. ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే రాహుకేతువుల పూజ. రెండో స్థానంలో రాహు ఉన్నాడు. జూపిటర్ ట్రాన్సిట్ ఆన్ రాహు. రాహు మీద ట్రాన్సిట్ అవుతున్నాడు. బాధకాధిపతి రెండవ భావంలో ఉన్నాడు. మీ యొక్క జీవితం మొత్తం మీ వంశంలో కొన్ని అనర్థాలు జరిగి ఉన్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన పనేంటంటే ఫస్ట్ రాహుకేతుల పూజ చేయించుకుని రండి. వస్తే మీకు ఖచ్చితంగా మే తర్వాత మీకు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మూడో స్థానంలో శుక్రుడు, శని కూడా అక్కడే ఉన్నారు. అది త్రిషేడ భావం. మీ అమ్మాయి చూసే చూపు నాకు భర్త ఇట్టంటి ఆయన కావాలి, అట్టంటి ఆయన కావాలని కోరుకోవద్దని చెప్పండి ఫస్ట్. రెండోది, ఇక్కడ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అయ్యే కాంబినేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. కానీ గతంలో ఒక అబ్బాయిని ఇష్టపడి బ్రేకప్ అయిపోయిందనుకోండి, వెల్ అండ్ గుడ్. రెండోది, ప్రేమించిన అమ్మాయి అనగానే మనోళ్ళు ఏదేదో ఊహించుకుంటారు. వాడితో తిరిగింది, ఈడితో తిరిగిందని. ఉన్న వాస్తవం చెప్తున్నా. మీ అమ్మాయైనా, నా అమ్మాయైనా నేను చెప్పేది చెప్పేదే. ఎందుకంటే జాతకంలో ఏదుంటే అదే చెప్పాలి. ఇంక వేరేది చెప్పకూడదు. ఓకేనా? అయితే ప్రేమించి లేదనుకోండి, వెల్ అండ్ గుడ్. ప్రేమించినా కూడాను చెప్పుడు మాటలు మీరు వినొద్దు. ఇక్కడ ఏ అనర్థం జరగలేదు. 24 క్యారెట్ గోల్డే. ఓకేనా? మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మే తర్వాత మీ అమ్మాయికి
వివాహం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ మీరు రాహుకేతుల పూజ చేయించండి. రెండోది నాగ సింధూరం పెట్టండి మీ అమ్మాయికి. ఇక వేరేదేమీ అక్కర్లేదు. ద్వితీయ లాభాధిపతి మూడో భావంలో ఉన్నారు. అదొక ధనానికి సంబంధించిన యోగం. మూడో భావంలో పడిందండి. పాపగ్రహం అండి. అదండి ఇదండి పాపగ్రహం ఉండినా కూడాను అభివృద్ధి చెందడం కోసం తన యొక్క ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం తను ఎంతైతే రూ. 100 గురించి కష్టపడుతుంది అనుకోండి, రూ. 1000 వస్తాయి. రూ. 100 కష్టపడితే రూ. 1000 వస్తాయి. ఎందుకంటే అక్కడ ఒక శుభగ్రహం కూడా ఉంది. వాళ్ళిద్దరు మిత్రులయ్యి మిత్రక్షేత్రంలో కూర్చున్నారు. ఓకేనా? అయితే మీ అమ్మాయికి ఉన్న తలకాయ నొప్పి ఏంటంటే సంతానం కలగడం కొంత ఆలస్యంగా సూచిస్తుంది. ఇది ఎందుకు సూచిస్తుంది? కారణం ఏంటి అనంటే అమ్మాయి తింటున్న ఆహార పదార్థాలు బాగోలేవు. 2/5/2024 నుండి మీ అమ్మాయి వెయిట్ కూడా పెరిగింది. కొంచెం లావు కూడా అయ్యి ఉంటది. చూసుకోండి. ఓకేనా? తర్వాత కేతు అష్టమంలో ఉన్నారు. ఎక్కువగా స్పిరిచ్యువల్‌గా ఉండమనండి. మీ అమ్మాయి జీవితం చాలా బావుంటది. అలాగే అష్టమాధిపతి అయిన కుజుడు లాభభావంలో పడ్డాడు. 11వ భావంలో పడ్డాడు. సూపర్. మంచిదే. ఇబ్బందేం లేదు. అయితే త్రిషాఢ భావం కానీ పాపగ్రహం కూర్చుంది. ఇబ్బందేం లేదు. కానీ మనసులో మాట ఎట్టి పరిస్థితుల్లో బయటికి చెప్పకూడదు. అలాగని నా భర్త ఇట్టాంటోడు కావాలి అని కూర్చోవద్దు. నాకు సంతానం కలగాలి అని కూర్చోవద్దు. భగవంతుడా నువ్వు ఏదిచ్చినా అది నా మంచికే ఇస్తావు. వేరే మంచికి ఇవ్వవు. కాబట్టి భగవంతుడి మీద భారం వేసేయండి. మనకెందుకండి తలకాయ నొప్పి? మనం మనం చెప్పిందల్లా చేయడానికి మనకు దేవుడున్నాడు. మన తల్లిదండ్రులు చేయకపోయినా, స్నేహితులు చేయకపోయినా పర్వాలా. కానీ దేవుడు ఖచ్చితంగా చేసేస్తాడు. మనం చెప్పడమే మన పని. నాకిది కావాలి నాయనా, నువ్వు ఏది చేయాలన్నా నువ్వు మంచికి చెయి. నువ్వు మనం మంచి గురించి ఆలోచిస్తాం. భగవంతుడు చెడుగా ఆలోచించుంటే? కాబట్టి మనం ఏం చేయాలంటే, మన దగ్గరకొచ్చిన బాల్‌ని భగవంతుడు గోల్లోకేసేయడమే. ఏసేస్తేనే మనం మనశ్శాంతిగా ఉంటాం. లేదా మనశ్శాంతిగా ఉండం. ఓకేనా? బావుందమ్మా. ఇబ్బందేం లేదు. దేవుడి దయ వల్ల రేపు మే తర్వాత మీకు జరుగుద్ది. ఈలోపు కొంచెం రాహుకేతుల పూజ చేయించుకురండి. చేయించుకొస్తే సరిపోతుంది. ఇబ్బందేమీ లేదు. అయితే ఇక్కడ కొన్ని వాస్తురీత్యా గూడా నేను చెప్తాను. ఇక్కడ మీరు బాత్రూమ్ క్లీన్‌గా పెట్టుకోండి. బెడ్‌రూమ్ క్లీన్‌గా ఉంచాలా? లోపల కొంచెం పర్ఫ్యూమ్ లాంటియి గాని, లేపోతే అగరబత్తీల పొగ గాని, లేపోతే సాంబ్రాణి ధూపం గాని వేయండి. అలాగే ఈ అమ్మాయి చేత్తో అమావాస్య రోజున ఇద్దరికి భోజనం పెట్టండి. ఈ అమ్మాయికి వండిచ్చిన ఈ అమ్మాయిది వండాలా? మా అమ్మ ఎలా వండుద్దండి? మేము కోటీశ్వరులండి అంటే, మీ బాధలు మీరు పడండి. ఉన్న వాస్తవమే చెప్తున్నా. మీ అమ్మాయే వండాలా? మీ అమ్మాయి చేత్తోనే భోజనం ఇవ్వాలా? ఇది ఇక్కడిది కాదమ్మా. ఇది గత జన్మ నుంచి, మీ పెద్దల నుంచి వచ్చిన ట్రాన్స్‌ఫర్మేషన్ ఇక్కడ జరిగుంది. కాబట్టి దయచేసి నేను ఊరకనే చెప్పట్లేదమ్మా. నిజం చెప్పే వేప చెట్టు ఎప్పుడు చేదే. మీ అమ్మాయి గురించి ఆహా! ఓహో! అని నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ ఆహా! ఓహో! ఉంది. ఉంది. కానీ బాగుంది. ఇబ్బందేమి లేదు. ఆశ పడొద్దనండి. అలాగని ఏది కూడాను లెట్ గోగా ఉండమనండి చాలు. అన్ని పనులు జరిగిపోతాయి. ఏ మాత్రం మీరు నాకు ఇదే కావాలని కూర్చుంటే మాత్రం ఇబ్బంది ఖాయం. ఓకేనమ్మా? కాబట్టి మీ అమ్మాయి విషయంలో మాత్రం పర్వాలేదు. చాలా బాగుంది. మనస్తత్వం బాగానే ఉంది. కొంచెం మొండి వైఖరి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తగు జాగ్రత్త తీసుకుంటే చాలు. అలాగే స్కిడ్ అయి పడే ఛాన్సెస్ ఉన్నాయి. మెట్ల మీద నుంచి జారి పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అది ప్రెగ్నెన్సీ టైమ్‌లో జరుగుద్ది. కొంచెం జాగ్రత్త వహించండి. ఓకేనా? గురువు కూడాను చాలా చక్కగా బలంగానే ఉన్నారు. 4 భావంలో ఉన్నారు. రవితో, బుధుడితో సంబంధం పెట్టుకున్నారు. కాబట్టి పర్వాలేదు. బాగుంది. ఇంకేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా? రాహుకేతుల యాక్సెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొత్తగా ఒక రూల్ ఒకటి చెబుతారు మీ వోళ్ళు. ఎవరికైనా చూపిస్తే ఇప్పుడు ఏలినాటి శని వచ్చేసింది అని మీరనుకుంటారు. ఏలినాటి శని వస్తే ఏమవుతదండి? శనీశ్వరుడొచ్చి ఓన్లీ మీ అమ్మాయిని పట్టుకొని పీడిస్తాడా? కాదు. అందరికీ పీడిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే 8 శనివారాలు
క్రమం తప్పకుండా ఆడపిల్లకైతే కొంచెం దానికి పరాశర మహర్షి మరియు భగవంతుడు కూడాను దాంట్లో ఇచ్చారు. ప్రామాణికంలో ఉంది. ఆడవాళ్ళకి ఈ నెలసరి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి, ఒక 3 వారాలు శనికి తైలాభిషేకం చేసిన తర్వాత అమ్మాయికి డేట్ వచ్చిందనుకోండి. అంటే నెక్స్ట్ శనివారం, 4 శనివారం చేసేటప్పుడు డేట్ వచ్చిందనుకోండి, ఆగిపోవచ్చు. ఇబ్బందేం లేదు. మళ్ళీ శుద్ధయిపోయిన తర్వాత, స్నానం చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్. అంటే మనం 2 వారాలు చేసాం, లేతే 3 వారాలు చేసాం. 4 వారం మనకు అడ్డొచ్చింది. కాబట్టి మళ్ళీ ఎలాగా? 8 వారాలు చేయాలి గదా కంటిన్యూగా. గురువుగారు చెప్పారంటే, గురువుగారు ఏం చెప్పరు. ఉన్న వాస్తవం చెప్తున్నా. 3 వారాలు, తర్వాత స్నానం చేసిన తర్వాత ఆ 3తో కలుపుకొని 8 శనివారాలు చేయించాలి. చేయించిన తర్వాత ఒక నెల లేదా 2 నెలలు ఆగిపోండి. ఆగిపోయి ఒక నెల ఆగండి. రెండో నెలలో ఏం చేయాలంటే, ప్రతి నెలలో వచ్చే మొదటి వారంలో మొదటి శనివారం ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ముఖ్యంగా గమనించండి. మొదటి శనివారం చెయ్యాల. ఇది శనికి తైలాభిషేకం చేస్తూనే ఉండాలా. ఇలాగా దాదాపు 7.5 సంవత్సరాలు చేయండి. ఆ అమ్మాయికి చెప్పండి. ఎందుకంటే ద్వితీయంలో రాహు. రాహు ఈజ్ మోస్ట్ పవర్‌ఫుల్. ఇప్పుడు గోచారంలో కూడాను శని రాహు మీద దృష్టి పడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించడం తప్పు లేదు. తర్వాత మే 20వ తారీఖు తర్వాత నుంచి మీరు నాన్ వెజ్ తినేవాళ్ళైతే ఈ అమ్మాయికి పళ్ళకి సంబంధించిన రుగ్మతలొస్తాయి. లేదు బ్రాహ్మిన్స్ అనుకోండి. వీళ్ళకి మష్రూమ్సు, తర్వాత వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు తింటది ఆ పాప. కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి మామూలుగా లేదనుకోండి. కొలెస్ట్రాల్‌కి సంబంధించింది స్వీట్సు, కొలెస్ట్రాల్‌కి సంబంధించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తింటుంది పిల్ల. కొంచెం తగ్గించండి. తగ్గిస్తే సరిపోతుంది. ఓకేనమ్మా? థాంక్ యూ. నెక్స్ట్‌కొచ్చా. లలిత మెట్టుపల్లి అనొచ్చింది. వారేమడుగుతున్నారంటే మై డేట్ ఆఫ్ బర్త్ 99/12/19 టైమ్ 10:36 ప్లేస్ హైదరాబాద్. హౌ విల్ బి ఫార్చ్యూన్ సెటిల్మెంట్ అండ్ లైఫ్. ఆ! ఇప్పుడు ఇతర దేశాల్లో సెటిల్మెంట్ ఎలాగుంది అని అడుగుతున్నారు. కాబట్టి మనం చూడాల్సిందే. 1999 12వ నెల 19వ తారీఖు 10:36 PM. అమ్మ బాగానే ఉంది. రేపు మే తర్వాత మీరు జాబ్ చేంజెస్ అనేవి ఉన్నాయి దీంట్లో. అలాగే మీరు ఇంకా కొన్ని నేర్చుకోవాలి. కొన్ని మీ యొక్క దాంట్లో నేర్చుకోవాలని ఉన్నది. అయితే మీరు నేర్చుకునే దాంట్లో కోడింగ్ ఎక్కువగా చేయండి. కోడింగ్ దాంట్లోకెళ్ళండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటది. మీకు డెవలప్‌మెంట్ అనేది ఉంది. మీరు చేయాల్సిన పనేంటంటే ప్రతిరోజు ఏదో పని మీద కూరగాయలు తెచ్చుకోవటం కోసమో, బట్టల కోసమో ఎక్కడో ఒక చోట ఖాళీగా ఉంటే ప్రశాంతంగా సాయంత్రం పూట కొంచెం దూరం ప్రయాణం అనేది చేయాల. ప్రయాణం చేసుకుంటా ఉంటే మీకు ప్రాబ్లమ్ ఏమి లేదు. జాబ్ సెటిల్‌మెంట్ కూడా బాగానే ఉంది. ఒకవేళ మీకు జాబొచ్చినా కూడాను మీరు కొంత దూరం ప్రయాణం చేసే జాబే వస్తది గానీ, ఇంటికాడ కూర్చొని చేసే జాబయితే రాదు. అయితే ఇక్కడ కొంత టైం వస్తది. ఎలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే యోగం కూడా ఉంది. ఇబ్బందేం లేదు. మీరు ఇల్లు గాని, ప్రదేశం గాని, ప్రాంతం గాని మారినప్పుడు వెల్త్ గ్రోతింగ్ అనేది ఉంది. ఓకేనా? నేమ్ అండ్ ఫేమ్ కూడా బాగానే ఉంది. ఇబ్బందేమి లేదు. ఓకేనమ్మా?
అయితే రాహుకేతువుల యొక్క ప్రభావం బాగుంది. ఏమైపోయిందంటే రాహు 12లో ఉన్నారు. వర్జిన్ వెళ్ళడానికి చాలా ట్రై చేస్తున్నారు. తప్పదు, బాగానే ఉంది. కాబట్టి ఇక్కడ మీరు ఇతర దేశం వెళ్ళిపోయి ఉండినా కూడాను కుజ కేతువులతో పాటు రాహు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మీరు అమెరికాలో ఉండి ఏదైనా ఇల్లు కొన్నారు అంటే దాని మూలంగా తలకాయ నొప్పి ఎక్కువగా వస్తది. దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇండియాలో కొనొచ్చు. ఒకవేళ ఇండియాలో ఉండి ఇండియాలో కొందాం అనుకుంటే మాత్రం మీ ఊర్లో మాత్రం కొనమాకండి. కొంటే మాత్రం లిటిగేషన్‌లోకి వెళ్ళిపోతాయి. వేరే ఊరు, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతంలో మీరు తీసుకున్న ప్రతి ల్యాండ్ కాస్టు మీరు 10,00,000 పెట్టుకుంటే దాదాపు 50,00,000 అయిపోతుంది. మీరు ఏమాత్రం మీరు మా చుట్టం, బాగా తెలిసినోడు, అది ఇదని మీరు కొన్నారనుకోండి, ఏమవ్వదు. అది ఫోర్జరీ అవుతది. లిటిగేషన్‌లో ఉన్న స్థలం మీ దగ్గరకొస్తది. అది పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు అంత అవసరమా మనం? ఇప్పుడు నానా బాధలు పడి రూపాయి, రూపాయి దాచుకున్నది దేనికోసం? పిల్లల భవిష్యత్తు కోసం. మనం తీసుకునెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడితే తలకాయ నొప్పొస్తది. ఎవరి జాతకంలో కుజుడు, రాహు సంబంధం ఉండినా, దృష్టిలుండినా, యుతిలో ఉండినా, రాహు మహాదశలో కుజభుక్తి గాని, కుజ మహాదశలో రాహు భుక్తిలో గాని ఖచ్చితంగా లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అనుభవించక తప్పదు. ఓకేనా తల్లి? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. పవన్ కుమార్ గారు అడుగుతున్నారు. గురుగారు నమస్కారం. నాది కుంభ లగ్నం, మకర రాశి. లగ్నంలో బుధుడు, 5లో రాహు ఉన్నారు. రాహు మహాదశ దశ శని అంతరం దశ నడుస్తుంది. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. చేయాలనుకున్న 23/2001. ఒకసారి చూద్దాం. పవన్ కుమార్ గారు ఒకసారి చూద్దాం. ఎందుకంటే దీంట్లో బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయో లేవో చూద్దాం. 2001 2001 మూడవ నెల, మూడో నెల 20వ తారీఖు 5:25 AM. ఓకే. మీ దాంట్లో చదువుకు తగ్గట్టు ఉద్యోగం లేదు అని అంటుంది. రెండోది బిజినెస్ స్టార్ట్ చేయాలని మీరు అనుకుంటంలో చాలా అద్భుతంగా ఉంది. కానీ ఒకేసారి మీరు 2, 3 కోట్లు పెట్టి చేద్దామంటే మాత్రం మునిగిపోతారు, జాగ్రత్త. ఎందుకని? కారణం ఏంటి? ప్రతి ఒక్కటి ఇలా చెబుతున్నాడేంటీనా? నెగెటివ్‌గా చెప్తున్నాడేంటి అని మీరు అనుకుంటారేమో. చేతులు కాలిన తర్వాత ఆకులు ఎందుకండి పట్టుకుంటాం? చెప్పండి. బిజినెస్ పెట్టగానే వస్తాయి లాభాలు అనుకోవడంలో తప్పు లేదు. వస్తాయి. కానీ పెట్టే విధానం ఒకటుంది. అది కదా మనకు కావాల్సింది. కాబట్టి ఇక్కడ సెవెంత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్. కనెక్టింగ్ విత్ ద ఫోర్త్ అండ్ నైన్త్ లార్డ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? బాధకాధిపతి అయిన శుక్రుడు రవితో సంబంధం పెట్టుకున్నాడు. పెట్టుకొని ఊరుకున్నాడా? ఊరుకోలా. 11వ భావంలో కేతు ఉన్నారు. ఈ కేతువు గురు ఫలితాలివ్వాలి. గురువు ఎక్కడున్నారు? 4వ భావంలో కూర్చున్నారు. శనితో సంబంధం పెట్టుకున్నారు. ఆన్‌లైన్‌లో మీరు నెమ్మదిగా చేసుకుంటూ ఎళ్ళండి. బాగుంటది. ఇబ్బందేమి లేదు. ఇప్పటికిప్పుడు వచ్చిన ఆలోచన అయితే కాదండి ఇది. కాబట్టి ఇది ఎప్పుడొచ్చిన ఆలోచన ఏంటి అని చూస్తే 14/4/2022 నుంచి మీకు ప్రాసెస్‌లో జరుగుతుంది. జరుగుతూ 14/4/2022 కాడ నుండి కరెక్ట్‌గా మొత్తము 6 రెళ్ళు 18. ఓకేనా? అయితే ఇక్కడ మృగశిర నక్షత్రం 2 పాదాలు, చంద్రుని యొక్క 2 పాదాలు.
అంటే ఎంత అయినాయి? 6 12 అంటే 14/4/2022 కాడి నుంచి 14 మాసాల తర్వాత మీకు ఈ తలకాయ నొప్పి స్టార్ట్ అయింది. మనం ఇది చేద్దాం, అది చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం. చేయండి. చేయడంలో తప్పులేదు. ధనం బాగానే ఉంది. వ్యాపారం మూలంగా వచ్చే యోగం ఉంది. కానీ మీరు పెద్దగా ఎస్టాబ్లిష్ చేసి చేద్దామంటే మాత్రం ఇబ్బంది వస్తది. కొంచెం, 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 కొంచెం చేసుకుంటూ ఎళ్ళండి. సూపర్‌గా పైకొస్తారు. ఇప్పుడు పైకొచ్చే మార్గం కూడా వస్తుంది. కేతు బంధం కలపడానికి వస్తుంది. రవితో మరియు శుక్రుడితో. ఎందుకు? రేపు మే తర్వాత నుంచి బావుంది. ఓకేనా? కొంచెం, కొంచెం చేయండి. చేస్తే సరిపోతుంది. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అపాయింట్‌మెంట్ తీసుకోండి. 9676159759కి. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్‌కొచ్చాను. ఇక్కడ రెండో క్వెషన్ ఏంటంటే ఐరన్ మ్యాన్. ఈ ఐరన్ మ్యాన్ గారు చాలా చక్కటి ప్రశ్న వేశారు. గ్రహ దృష్టి ఉన్న భావము ఎక్కువ ఫలితం ఇస్తుందా? లేక గ్రహము ఉన్న భావము ఎక్కువ ఫలితం ఇస్తుందా? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మీరు కూడా జ్యోతిష్యులని నిరూపించుకున్నారు. భావముపై దృష్టి. ఒక పని చేద్దాం. భావము అంటే ఒక ల్యాండ్ తీసుకుందాం. ఒక ల్యాండ్. ఆ ల్యాండ్‌లో మంచి సీడేస్తే మొక్కలు మొలుస్తాయి. అదే పుచ్చిపోయినయేస్తే మొలుస్తాయా? మొలవవు. కాబట్టి భావము ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. భావం అనేది ఎక్కడ కదలదు. అదే భావం ఉంటది. కానీ భావ లార్డ్ ఈజ్ ఏ ట్రాన్సిట్. ఖచ్చితంగా ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు. అయితే భావం మీద బలం పడడం వలన మీరు ఏ పనైతే చేయాలనుకుంటున్నారో అంటే ఒక శుభగ్రహం దృష్టి పడిందనుకోండి. ఆ శుభగ్రహానికి 2 ఇళ్ళు, 2 భావాలు ప్లస్ ఆ శుభగ్రహం యొక్క నేచర్. నేచర్ ఆ భావం మీద అంటే ఏ భావాన్నైతే మీరు డీకోడ్ చేయాలనుకుంటున్నారో ఆ భావం మీద దృష్టి పడడం వలన ఆ భావం అనేది ఎక్స్‌పాన్షన్ అవుతది. ఎక్స్‌పాన్షన్ అవుతది. లేతే అవ్వదు. దాంట్లో నేను పుచ్చి గింజలేస్తే మొక్క మొలవదు. ఒకవేళ మొలిసినా కూడాను దానికి కాయలు రావు. అది పరిస్థితి. ఇక భావాధిపతి ఉన్న స్థానం. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన మరొక పాయింట్. ఈ భావంలో ఏ గ్రహం లేకపోతే ఆ భావాధిపతే ఇవ్వాలి ఆ ఫలితం. అదే ఏదైనా గ్రహం కూర్చునుంటే ఆ గ్రహం ఈ భావాధిపతికి ఇవ్వాలి. ఓకేనా? ఈ భావాధిపతి దెబ్బ తిన్నా కొంచెం కోలుకోగలరు. దెబ్బ తిన్నా కొంచెం కోలుకోగలరు. అదే కనుక భావం అనేది పాడైందనుకోండి, స్వక్షేత్రమే పాడైపోయిందనుకోండి, ఇబ్బందులొచ్చేది ఎవరికండి? మీకేగా. ఓకేనా? కాబట్టి తగు జాగ్రత్త వహించండి. ఓకేనా అండి? థాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్. సూర్యకుమారి. సూర్య కుమారి. ఈవిడేమడుగుతుందంటే 26/12/1997 సామర్లకోటలో రాత్రి అర్ధరాత్రి 12:43 పుట్టారు. ఈ పాపకి శని తప్ప మిగిలిన గ్రహాలన్నీ రాహుకేతుల మధ్య ఉన్నాయి. ఏమైనా రాహుకేతు దోషం ఉందా? ఆ! ఉందా? చాలా మందికి 2 వివాహాలు అయ్యాయి గురువుగారు. మళ్ళీ ఈ అమ్మాయికి కూడా రెండో వివాహం ఉందా అనే డౌట్‌తో మీరడిగారని అనుకుంటున్నాను నేను. చూస్తాను. ఏమన్నా అవకాశం ఉందేమో చూస్తాను. 1997 నెల 26 తారీఖు. రాత్రి 12:43. మా రాహు, కేతువుల యొక్క దోషమైతే ఉంది. ఓకేనా? సప్తమ ఈ అమ్మాయి ప్రేమలో 100కి 99.9% పడిపోతుంది. పడిపోతుంది. కానీ వేరే కులం అవ్వడం వలన అందరూ కింద మీద పడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ సెవెంత్ భావానికి ఈ లగ్నానికి యోగకారకులు శుక్రుడు చాలా చక్కగా శుభార్గళం ఇస్తున్నాడు. సరే శుభార్గళం ఇచ్చిన గ్రహం బాగానే ఇస్తుంది కదా అంటే కేతు పాపార్గళం ఇస్తుంది. కేతు పాపార్గళం ఇస్తుంది. కాబట్టి రాహుకేతుల పూజ చేయించి నుదుటిన బొట్టు పెట్టండి. ఇక ప్రేమ వ్యవహారం బ్రేకప్ అయిపోయింది అనుకోండి, ఈ అమ్మాయికి పెద్దగా మీరు అనుమానించాల్సిన అవసరం ఏం కనపడట్లే ఇక్కడ. ఎందుకంటే రాహు కొన్ని లగ్నాలకు యోగకారకుడు, కొన్ని లగ్నాలకు పాపి. 12వ భావంలో ఉంది. వివాహం చేసిన మరుక్షణమే ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని ఫస్ట్ ఉన్న ఊర్లోంచి తోలేయండి బయటికి. ఫస్ట్ తోలేయండి. తను ఉన్న స్వక్షేత్రం నుంచి బయట పంపించేయండి. అలాగే అత్తగారి ఇంటికాడికెళ్ళి ఉందామా అంటే అక్కడి నుంచి కూడా తోలేయండి. వీళ్ళిద్దరిని మీరు కనుక వేరే ఊర్లో కనుక పెడితే దే ఆర్ మ్యారిటల్ లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. దీనిలో మార్పులు చేర్పులు అనేవి లేవు. అయితే ఆళ్ళిద్దరూ ఒక చోట ఉండి భార్యాభర్తలు ఒకే చోట ఉండాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, భర్త మినిమం 100 కిలోమీటర్ల దూరం పంపించేయండి. అమ్మాయికి ఒక చోట దిక్కున ఉద్యోగం చేయమనండి. లేదు కాదండి మా అమ్మాయి ఉద్యోగం చేయదు, ఏం చేయదు అంటే మీరు దాంట్లోనే జాబ్ అంటే వ్యాపారంలో ఓనర్‌గా కాకుండా దాంట్లోనే జాబ్ చేస్తూ ఉండేటట్టు చేయండి. చేస్తే సరిపోతుంది. అంటే నేను వ్యాపారం పెట్టాననే భావం కాకుండా తన యొక్క వ్యాపార సంస్థలో వర్కర్‌గా కనుక ఇమిడి ఉంటే సూపర్‌గా ఉంటది. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. ఇదిగోండి ఫోన్‌లొచ్చేస్తున్నాయి. మళ్ళీ నేను వాళ్ళకి కూడా మాట్లాడాలి. కాబట్టి మీరడిగిన ప్రతి ప్రశ్నకి కొన్ని ప్రశ్నలకి నేను సమాధానాలు చెప్పడం జరిగింది. కాబట్టి, మిగతా వాళ్లకు రేపు అవకాశం ఉంటే రేపు కామెంట్స్ వాళ్ళకి రేపు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏమి అనుకోవద్దు. వృత్తిరీత్యా కూడా కొంత బిజీగా ఉండడం వలన మేము చాలా తక్కువ మందికే నేను చెప్తున్నాను. నాకు రాలేదేంటి? నాకు చెప్పలేదేంటి? అని చాలామంది గోలైతే చేస్తున్నారు. మాయి కూడా చూడొచ్చు కదండీ! కొంచెం టైం చూసుకొని అంటున్నారు. బెదిరిస్తున్నారు వాళ్ళు గూడా. సరే మరి నేను చూస్తాను. నేను మీ సేవకుడిని. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నా పనేంటయ్యా అంటే ఈ జన్మ మీకు హలో! హలో! చెప్పండి. సరే బయలుదేరి వచ్చేయండి. వచ్చేయండి. ఆ! మసి కాదండి. పప్పుల మీద ఇది నేను చెప్తాను. ఒక్క నిమిషం చెప్తా. ఎందుకు చెప్పలేదంటే అడ్రెస్సు మళ్ళీ మీరు కూడా అని తెలుసుకొని వచ్చేస్తారు. ఫోన్ చేసి దగ్గరికి ఇంటికాడికొచ్చేసి ఫోన్ చేస్తారు. అందుకని నేను అడ్రెస్ కూడా చెప్పలేదు. కాబట్టి మనం ఫోన్‌లో కలుద్దాం. కాబట్టి ఏమి అనుకోవద్దు దయచేసి. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్.